కింద కొడతాను కింద పోయి కొడుతుంది అది కరెక్ట్. నూతనంగా ఎన్నుకున్న గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారికి, అదేవిధంగా కమిటీ మెంబర్లకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జాతరలో మొట్టమొదటి భాగంగా తిరుమంజన సేవ కార్యక్రమంతో ఈరోజు అమ్మవారి గుడిని పసుపు నీళ్ళతో కడగడము, అదేవిధంగా అన్ని దేవులని శుభ్రపరిచి తరువాత పెయింటింగ్ కార్యక్రమము ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. మొట్టమొదట పసుపు నీళ్ళతో అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తే ప్రజలకంతా మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు కానీ, పుర ప్రజలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలియజేసుకుంటూ, రాబోయే జాతరను ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జరిగే ఈ గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాము. ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చైర్మన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు ప్రతిరోజు స్టార్ట్ అయిన తర్వాత 10 రోజులు 12 రోజులు టోపులో కార్యక్రమాలు కానీ, ప్రతిరోజు ఒక్కొక్క కులం వారిచే స్వామివారికి అభిషేకాలు కానీ, ప్రసాదాలు కానీ ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా ఎవరైతే కుల పెద్దలకు ఒక చిన్న విన్నపము, మీరు ఏదైనా కానీ గతంలో డేట్లు మార్చుకునేలాగుంటే ముందుగా వచ్చి ఆలయ చైర్మన్ శ్రీధర్ గారిని, అదేవిధంగా కమిటీ సభ్యుల్ని సంప్రదించాలి. ఒకవేళ డేట్స్ ఏదైనా మార్చేలాగుంటే ముందుగా మీరు చెప్పారంటే, ఎందుకంటే రేపు ఎల్లుండి పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కానీ చిన్న అవకతవకలు ఏదైనా ఉన్నా, లేకపోతే డేట్ చేంజెస్ ఏదైనా ఉన్నా మీరు ముందుగా చైర్మన్ దృష్టికి తీసుకువస్తే దాన్ని మారుస్తామనేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు నియమించిన కమిటీ మేమందరూ కలిసి గుడి తిరుమంజని సేవ చేసుకుంటూ గుడిని అంటే పసుపు నీళ్లతో గుడిని శుద్ధం చేయుట, దీన్ని చేసిన తర్వాత మా కమిటీ పెయింటింగ్ కార్యక్రమాన్ని కూడా మొదలుపెడుతుంది. అలాగే ఈరోజు ఏదన్నా గీడు ఉన్నా కూడా తొలగిపోతుందనేసి అమ్మవారి ఆశీస్సులతో మేమందరూ కలిసి మా కమిటీ, మా అధ్యక్షులు, పెద్దలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము.